ఇగో ఈ ముచ్చటరికన తెలంగాణ పోరుడు తమిళనాడు పోరుని నిగ్గా చేసుకున్నాడు, లగ్గం పెట్టుకున్నాడు. ఈ ముచ్చటరికన ఏ ముద్దలరికనే మచాయిస్తుంది. ఆవిడ శనిగా ఎట్టుందిరా కొత్త సంసారము, అరే కొత్త దాంపత్య జీవితం ఎట్టు చేస్తున్నారా? అవునురా, ఎట్లా ఒప్పుకున్నారా? గిసువంటి ముచ్చట ఎక్కడ ఎరిక మాకు. అరే ఒకప్పుడు కాండంలో అందరూ పోరులు, ఇప్పుడు అంతా పోరులు ఇట్లా చేసుకుంటుర్రా. అంత బాగుంటారా నీ పెనిమిటి ఆ తమిళనాడు అబ్బాయి? పేరేందిరా నీ హస్బెండ్ పేరు? షెరీలాక కర్రీ షెరీలాక ఉన్నట్లే మస్తు. అరే ఈ ముచ్చట చెప్పు. అరే ఇప్పుడు వీడియోలో ఇన్స్టాగ్రామ్లో చూసినా అబ్బా ఎవడు వాడుతుర్రా? నువ్వు వాడుతావా అని పెనిమిటి వాడుతురా? ఏ ముచ్చటరికనే ముద్దలరికనే మచాయిస్తుంది. అరే ఈ ముచ్చట చెప్పు. ఇప్పుడు పోరిని చేసుకున్నాం అనుకో, ముద్దులుంటాయి, గుద్దులుంటాయి, అన్నీ ఉంటాయి, అంటే ఇచ్చుడు పుచ్చుకున్నది ఉంటుంది కదా. మరి నువ్వు చేసుకున్నది పోరన్నుగా ఎవడిస్తాడు? ఎవడిది అంటే సిగ్గలైతుంది కానీ అడిగినీనికి. కానీ ఇటువంటి డౌట్లు అయితే ఉంటాయిగా రా సబ్స్క్రైబర్లకి. ఇచ్చేటోడు ఎవడు, పుచ్చుకున్నట్టు ఎవడు? సిగ్గులైతుంది. ఏం చెప్పు మళ్ళా. అలా కాదు, ఒక వీడియో చేసి చెప్పు. ఇచ్చుకున్నట్టు ఎవడు అంటే అంటురుగా రా, ఐస్ ఫ్రూట్లు చేస్తురు అని ఎవడు చేస్తారు? ఎలా చేస్తారు? సంసారం ఎలా సాగుతుంది? అరే మీ అమ్మ నాన్నలు ఇటువంటి ఎపర్తేపరని ఎలా ఒప్పుకున్నారా? కొత్త ఇల్లు కట్టినావు దానికేనా? ఏ ముచ్చటరికనే ముద్దులరికనే మచాయిస్తుంది. మాకు ఎరుక. మాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు ఇన్ని గిషు అంటే బెట్టింగ్ యాప్లో ఆడు కోసం చేస్తున్నావు అంటే నాకు అర్థమైంది. ఆవిడ శనిగా ఈ ముచ్చట చెప్పు. సీదా చక్కగా అమ్మాయిని చేసుకోకుండా ఇటు గిషు అంటే చేసుకున్నావేందిరా? ఏం తేడాగానే అయినావా ఏంది? ఏమిరా ఇటు నేనంతా ఆటగాళ్ళని తయారు చేస్తుంటే మీరేంట్రా చెక్కగాలు అవుతారు, నట్టుగాలు అవుతారు. అరే ఒకప్పుడు మా షన్నన్న తోపు అనేటోడు ఇప్పుడు షన్నన్న నట్టుగాడు, షన్నన్న చెక్కగాడు అంటుర్రా. అరే తెలంగాణలో అంత ఇలాగైతే ఇటువంటి అమ్మాయిలకి పోరులు ఎక్కడ దొరుకుతారా? ఏమవుతుందిరా మీకు? ఇటువంటి పత్రపారాలన్నీ ఎందుకు పెట్టుకుంటారా? సీదా చక్కగా అమ్మాయిని చూసి చేసుకొని 12 బిడ్డని కనరా? అదే ఇటువంటి పత్రపారు లంగా కొరు పనులు చేస్తూ. ఇగో ఈ ముచ్చట మాకు ఎలా ఎరుకుని నీ పతినే చెప్పింది వీడియోలో. మేము చేసేసుకున్నాం, పెళ్లి చేసేసుకున్నాం. ఆవులే మళ్ళా ఇన్ని సంవత్సరాలు కలిసి తిరిగినారు, ఒకే మంచము ఒకే కంచము. అవుతుందిలే, స్వీట్ అవుతుందిలే, మాకు తెలుసు. ముచ్చట ముద్దులకినా మచాయిస్తుంది. సిగ్గులవుతుందిలే కానీ ఆరశనిగా ఎట్టుంటుందిరా అంటే డౌట్ కానీ సిగ్గులవుతుంది. కానీ అబ్బాయితో ఎట్టుంటుందిరా సంసారము? మీ అమ్మ నాన్నలు ఏమన్నారే? కట్నం తీసుకున్నావా? లేదంటే అరే నాకు ఈ మధ్య సీదా తమిళనాడుని చేసుకున్నావు, ఆంధ్రాలో పోరలు లేరా, తెలంగాణ పోరలు లేరా, వెళ్ళి తమిళ శంక నాకుతున్నావు, ఆడితోనే బండి మీద తిరుగుతావంటావు, అట్టి ఎప్పుడు చూడు ఆడిదే రుచి అంటావు. ఆడికి వ్యూస్ లేవు. నాకు ఈ డౌట్ ఎప్పుడు ఎరికినా చెప్పనా? నువ్వు బెట్టింగ్ యాప్లు చేసి కోట్లు వారికి ఖర్చు పెడుతున్నావు, బళ్ళు కొన్నావు, ఫ్లైట్ టికెట్లు కొన్నావు, వారి బండిని షిప్పింగ్ చేసినావు. నాకు అప్పుడే ఎరికే ముచ్చట ఏదో ఉంది. లేదంటే లగ్గం చేసుకున్నారా, నికా చేసుకున్నారా, హనీమూన్ అయినదారా, బొలివియాలో చేసిండ్రంట, ఉప్పు లేకులో ఉప్పు సరస్సులో. ఏమాక ఎరికే ముచ్చటెరికనే ముద్దులెరికనే మచాయిస్తుంది. అరే శనిగా ఇటువంటి పళ్ళు మన ఇంటావంట ఉన్నాయిరా? ఈ చెప్పు మన కాండంలో ఎవరైనా చేసిండ్రా? పోరని చేసుకుంటారు కానీ పోరు చేసుకుంటే ఏందిరా? అందులో తమిళనాడుని చేసుకున్నాడు ఏందిరా? కరిబాయికి ఎక్కడాడు, కరిబాయికి బర్రెలకి కరిగి ఉన్నాడు, వాణి చేసుకుంటావు. ఏం తెల్ల పోరలు దొరకలే నీకు? ఇటువంటి పత్తిపనులు, లంగకోరు పనులు, లత్కోరు పనులు చేయడానికి పోయినావు బండి వేసుకొని విదేశాలు. నువ్వు ఇక్కడ ముందు తెలంగాణలో బాగుండేటోడు కదరా. ఆ సౌత్ అమెరికా కంట్రీలో బొలివియా, చిలీ అక్కడంతా గిటువంటి వాళ్ళే ఉంటారు. అంతా స్వీట్ అమ్మ. ఆ స్వీట్ వాళ్ళ దగ్గర తిరిగి అటు నీకు స్వీట్ వచ్చేసినది. ఓకే, అందుకే పడుకునేటప్పుడు కంచం సపరేట్ అవ్వాలా. పోరడైనా మంచం కంచం సపరేట్ అయితే గిటువంటి ఎట్టాలు వస్తాయి. నీకు నిమ్మకాయ, నల్ల నిమ్మకాయ గుద్దులో పెట్టుకో, మంచిది అవుతుంది నీకు. ఇగో శనిగా ఇప్పుడైనా ఇజ్జత్ పోతుంది రా. నూతన కోళ్ళు అందరూ ఏమంటారు రా? నట్టుగానుక మీ అయ్యి ఏం చేసిన మందుల షాప్లో ఉండేదిగా. మీకు మందుల షాప్లో ఎక్స్పైరీ టాబ్లెట్లు ఏమైనా తినినావా? నువ్వు ఇటు అయినావు నట్టుగా లేక. అరే శనిగా నువ్వు చేసింది ప్రకృతి విరుద్ధం రా. ఇప్పుడు ఇది పువ్వు ఉందా, ఇది తుమ్మిదా? తుమ్మిది వచ్చి పువ్వు మీద వాలారా, అంతేగాని తుమ్మిద ఏం చేసుకుంటుర్రా? ఏముంటుందిరా? లొడ్డ పిసుకుడు వ్యవహారం తప్ప షోయి లేదారా నీకు?
ఇన్ని అంటున్న షోయిలో ఆ కరిముండా గారిని వదిలేసి చక్కగా మీ అమ్మ మీ అయ్య చూసిన తెలంగాణ పోరునో నీకు నచ్చితే ఆంధ్ర పోరునో లేదా తమిళనాడు పోరునో లేదా కేరళ పోరునో లేదంటే ఈ ఫారెన్ గుంటనో చేసుకొని చక్కగా పిల్లనో బాపనో కను వాణి చేసుకుంటే ఎట్లా కంటూరా బాబుని నువ్వే చూస్తూ పెద్దోనివి మీ తమ్ముడు ఉన్నాడు ఆ స్వీట్గా ఉంటాడు ఆడు గిషు వంటి లొడకోరు లవ్లాకోరు పోర్లన్నీ ఎందుకు చేస్తున్నారు ఆ పరువు ఎందుకు తీస్తున్నారు ఆ తెలంగాణ పోరాలంటే మంచి గిట్ట ఉంటుంది ఇట్లా నట్టుగాళ్ళ తెక్క చెక్కగాళ్ళ ఎందుకైతుందిరా మీరు ఏమైనదిరా మీకు అరే నువ్వు పోయి మంచి దవాఖానాలో మంచి మసాలా బిర్యానీ తినరా అదే లేకపోతే డాక్టర్ సమరం చూసుకోరా అదే ఏమైనదో చూడు అరే గిషు అప్పుడప్పుడు డ్రైవింగ్ ఎక్కువ బండి మీద చేసేటప్పుడు నరాల వీక్నెస్ వస్తుందిరా గిషు అంటే అప్పుడే మనం గట్టిగా మసాలా తినాలిరా మొగతనం ఉండాలిరా మీసం మెలయాలి నువ్వు మీసం పెంచుకో అర్జెంటుగా మీసం గడ్డం పెంచుకొని ఉప్పు కారం తినుకొని నల్ల జీడిపెక్కిని గుద్దులో పెట్టుకుంటే వేడి పుడుతుంది రా ఒంటిలో నరాలు అవుతుంది రా ముచ్చటరికనే ముద్దలరికనే మచాయిస్తుంది అరే శనిగా ఈ లొడ్డ పిసుకు వ్యాపారం ఈ పత్తి వ్యాపారం ఈ షోయలైన వ్యాపారం మాకు వద్దు కానీ సీదా చక్కగా మాట్లాడతా నీకు నాకు లొల్లెక్కరైనదిరా నువ్వేమన్నావు నేను అమెరికా పోయినావు అన్నావు దేని మీద పోయినానన్నావు బండి మీద పోయినానన్నావు ఎట్లా పోయినానన్నావు 45 దేశాలు దాటినానన్నావు ఎన్ని కిలోమీటర్లు నడిపినానన్నావు 50 కిలోమీటర్లు నడిపినానన్నావు ఎలా అయినదన్నావు 2 సంవత్సరాలు పట్టిందన్నావు అంటే రోజుకి 30 కిలోమీటర్లు నడిపినావు బండి మీద చక్కగా అయినది అమెరికాకి సీదా రూట్ లేదు పోనీ ఎట్లా పోయినావా అని నెల రోజులు చూసినా నీ వీడియోలు నెల రోజుల్లో నువ్వు అన్ని బండి మీద కాకుండా షిప్ మీద చేసినావు అంతేనా కదా నేను వీడియో చూసిన ఒక వీడియో నువ్వు అన్ని వీడియోలు చూడు అన్నామని వీడియోలు చూసిన నువ్వు సీదా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కినావు నేను చూసినాను ఢిల్లీలో దిగినావు చూసినాను ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో దిగినావు దుబాయ్ నుంచి చిలీ దేశం పోయినావు ఇక్కడ బండి మీద ఎక్కడ పోయినావురా నువ్వు సీదా ఫ్లైట్లోనే పోయినావు ఈ బండి ఎటు పోయినది షిప్లో పోయినది మరి ఎట్లా అయినదిరా నేను అదే చెప్పిన నేను తిట్టినానా నేనేమైనా కొట్టినానా అరే నేను ట్రావెలింగ్ టూరిజంలో మాస్టర్స్ చేసినాను రా అందరూ అడుగుతారు అన్న షన్న పోయినాడట బండి మీద మేము పోతామన్నా నా దగ్గర ఎక్సెల్ ఉన్నదన్నా అవుతుందా లేదంటే నా దగ్గర హీరో హోండా ఉన్నదన్నా అవుతుందా వీసా తీసుకుంటే అవుతుందా సీదా పోతున్నా అంటారు ఈ పోరలు ఈ ముచ్చట అరే ఆడు పత్తి వ్యాపారం పోలేదురా అంటే వినట్లే ఈ అవలాగాళ్ళు ఉంటుందిగా కొంత నాంబిషనగాళ్ళు పోతాం అంటురని వీడియో చేసిన ఎలా చేసిన అందరికీ అర్థమయ్యేలా తెలంగాణ యాసలో చేసిన ఫన్ లెక్క చేసిన నన్ను 10,000 మంది ట్రోల్ చేసిండ్రు నేను ఏమైనా అన్నానా ఏమైనా ఊరుకున్నా కానీ ఏ రోజు లొల్లి పెట్టినానా ఏదైనా చేసినానా ఎక్కడైనా ఏమైనా చెందినానా అరే మా దోస్తులే పూరలా బతుకుతురు అలా ఎంకరేజ్మెంట్ చేయాలరా మనకి దోస్తీ ఉంటుంది మన మేమర్స్ రోస్టర్స్ అందరం మనం దోస్తీ కాలంరా నా వీడియోలు అందరూ వాడుకుంటారు ఎవరికైనా స్ట్రైక్లు పంపిస్తున్నా ఏమన్నా నా ఫోటో వాడుకుంటాడు అరే 10 మంది మన పేరు చెప్పుకొని తింటున్నారంటే పుణ్యం కాస్తుంది నువ్వు స్వర్గంకి పోతావురా అలా కాకుండా బెట్టింగ్ యాప్లు చెయ్యుడు బెట్టింగ్ చెయ్యుడు నొక్కుడు బెట్టింగు గివేవే 500 1000 రూపాయలు ఇస్తా 500 అంత బలిసినాదారా మీ అయ్య ఏమైనా మీ అయ్యది ఎంత పెద్దది ఉందారా మీకు ప్రతిరోజు డబ్బులు ఇస్తావు అందరికీ గివే వేలు ఫోన్లు ఇస్తూ బైకులు ఇస్తూ అంత డబ్బు ఉందారా మీకు అంత బలిపిన ఫ్యామిలీ నూతన కళ్ళు మీరు ఏమైనా కింగారా మీరు నీకు అంతగా ఉంటే నూతన కళ్ళు రోడ్డు వెయ్యరా నూతన కళ్ళు హాస్పిటల్ కట్టించురా పూరా నూతన కళ్ళు స్కూల్ కట్టించురా ఈ లడ్డగాళ్ళందరికీ 500 రోజు ఇస్తానంటావు రోజు గివే వేలు ఇస్తానంటావు రోజు బైకులు ఇస్తానంటావు ఏందిరా ఈ ముచ్చట ఏంది చెప్పు నేను ఇది చెప్పిన మళ్ళా నేనేం చెప్పిన రోస్టింగ్ చేసిన రోస్టింగ్ అంటే నవ్వేకలక నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వకపోవడం రోగం ఇటువంటి రోగాలు వస్తాయని నవ్విస్తా నేను నా ఫన్ చేస్తా నాకు ఫన్ చేయడం అంటే మంచి ముచ్చట అవుతుంది తీన్మార్ న్యూస్ చూస్తా ఇవన్నీ చూస్తా నేను తెలంగాణ దోస్తులు ఉన్నారా నాకు ఇక నువ్వు అమెరికా పోలేదని నీకు తెలుసు నాకెరక అందరికీ ఎరక కానీ అబద్ధం ఆడి దాన్ని కవర్ చేసుకున్నానికి 100 అబద్ధాలు ఎందుకు ఆడతావురా తప్పు చేసినావు అయిపోయినదిగా నేను రోజు చేసినాను అయిపోయినది దానికి మధ్యలో అమ్మని తీసుకొచ్చి మా అమ్మని తిట్టినావు ఎందుకురా అవులాగా అలాగా మా అమ్మని నువ్వు తిట్టినావు మా ఆయన్ని తిట్టినావు నన్ను తిట్టినావు లేపి కెమెరా టోపీ లేపి ఏదో పెడుతున్నావు నీతో పాటు నీ పెనిమిటి ఆవురా శనిగా నిన్ను తిరిగితే వాడెందుకు రెచ్చిపోయినాడు రా ఏమైనా చెక్కలవుతుందా
వాడు తిట్టున్నాడు, నాకు కోపం అవుతుందిగా. ఇప్పుడు నువ్వు తిడితే అర్థం ఉంది, ఎందుకంటే తెలుగోడు తిడితే ముచ్చట అవుతుంది. కానీ తెలుగుని తమిళోడు తిట్టుడేందిరా, వాడెందుకురా నీ కోసం తెలుగు నేర్చుకున్నాడు. ముచ్చట అవుతుంది, ముడకలవుతుంది, మచాయిస్తుంది, నీ కోసం తెలుగు నేర్చుకున్నారులే. షిక్కులు అయితే ఇటువంటి లడ్డకోర పనులు చేసినావని తిట్టినా. ఇప్పుడు నువ్వు నన్ను ఊరుకుంటే అయిపోయేదే కదా. దీని తల్లి పోచమ్మ గారి కేల్కతం దుకాన్ బంద్ అయిపోయాయి. నువ్వు దాని కాకుండా సాగదీసినావు, తిట్టినావు. ఇన్స్టాగ్రామ్లో ఈ అవలా 10th క్లాస్ బ్యాచ్ అంతా రెచ్చగొట్టినావు. అరే వాళ్ళంతా అవలాగలరా, మూతి మీద మిసం లేని అవలాగాలని చూసుకో, నువ్వెందుకు అయిపోతావు. వాళ్ళు షన్నన్న తప్పు అంటారు, ఇప్పుడు షన్నన్న చెక్క అంటారు. ఫీల్ అవుతావా నువ్వు? పరువు పోతుంది కదా నూతన కళ్ళు. ఇప్పుడు నీ పెనిమిటి ఉన్నాడంటే రైడింగ్ చేసినా అంటూ అడుస్తున్నాడు. అరే రైడింగ్ చేసింది ఏమైనా ఉందారా బండి? ఇప్పుడు నువ్వు 45,000 కిలోమీటర్లు తిరిగినానంటివి. రంజిత్ అండ్ వ్యాల్స్ తెలంగాణ పౌరుడు, హీరో లెక్క నాకు. సూపర్ హీరో, సూపర్ మ్యాన్, స్పైడర్ సైకిల్ మీద 145 కిలోమీటర్లు తొక్కిందిరా. బండి మీద 200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళడం వేరు, సైకిల్ తొక్కుడు వేరు. ఎంత పరేషాన్ అవుతారో వాటి గశ్వంటోళ్ళు హీరోలు అవుతారా. వాడి కష్టం ఉంది, నీ కష్టం ఒక లెక్క. నేను ఎన్ని కిలోమీటర్లు నడిచినానో నీకు తెలుసా? 5,000 కిలోమీటర్లు ఈ 3 సంవత్సరాల్లో నడిచినాను రా. శనిగా ఈ ముచ్చట్లు బంద్ చేయరా. మనకి ఇటువంటి పత్యాపారాలు మన ఇంట వంట లేదురా. తెలంగాణ పరువు నిలబెట్టాలరా. నువ్వు బండి మీద ఎన్నో దేశాలు తిరగాల. ఆ కరిజరిగాని వదిలేసేయి. నీ పనిమిటిని వదిలేసారా. లేదు కూడదు నాకు ముచ్చట అవుతుంది అంటే లగ్గం చేసుకున్నావు కాబట్టి ఎట్లా గుట్టు కాకుండా నికా చేసేసుకున్నావు కాబట్టి, హనీమూన్ చేసేసుకున్నావు కాబట్టి సంసారం కానిచ్చు. కానీ సమాజంలో నీకు ఒక పెళ్ళం ఉండాలి, దానికి ఒక బేబీ ఉండాలిరా. మీ అమ్మ నాన్నలకి ఏమిస్తువురా నువ్వు? ఇగో షన్నిగా ఈ ముచ్చట్లు బంద్ చెయ్యు, ఈ పత్యాపారం బంద్ చెయ్యు, ఈ లొల్లి ఇక్కడితో బంద్ చేసేరా. బంద్ చేసి చక్కగా మీ అయ్య చూసిన పోరుని చేసుకోరా. ఆ కర్ర జర్రిగాని వదిలేరా. ఇటువంటి ఉన్న తెలైనా వింటరా. నట్టుగారు లెక్క, చెక్కగాని లెక్క. మంచిగా పెళ్ళి పూరిని చూసుకో. మంచి పూరిని చూసి చేసుకున్నామంటే 28 ఏళ్ళు వచ్చినాయిగా గుద్ద కిందకి. మంచి చేసుకొని పిల్ల పాపని కానీ మీ అమ్మకో మీ అందుకో ఇటువంటి నట్టుగాలు చెక్కగాలతో తిరుగుతావు. వాడికి కోట్లు ఖర్చు పెడుతున్నా. వాడు నీ కోసం తెలుగు నేర్చుకున్నప్పుడే నాకు అర్థమైనది రా, ఏదో అవుతున్నది అని డౌట్ వచ్చినది. డౌట్ ఎదికినా తెలుసా, నీలో మూమెంట్ మారినది. నీ ఫేస్ మీద ఎర్ర రంగు బుగ్గలు, పెదాలు అన్నీ ఎరుపెక్కినాయి రా. అప్పుడే నాకు అర్థమైనది వీడియోలో ఏదో చేస్తున్నావు అని. ఊకో. ఆ వీడియోలో ఏందిరా వాడుతున్నారు? ఎవరురా, నీదా వాడిదా చెప్పు మళ్ళా. ఇగో షన్నిగా నువ్వు మగాన్ లెక్క మారి ఈ బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు బంద్ చేసి చక్కగా రైడింగ్ చేసి మన నూతనకల్ పరువుని, తెలంగాణ పరువుని నిలబెడుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారా. నేను మీ అన్న లెక్కనరా. నేను మీ అన్న లెక్క తమ్ముడు బాడోబర్త చూస్తూ ఊడుకోలేక ఈ గుచ్చి ముచ్చలు చేస్తున్నా. అట్లా కాదు గిట్లా కాదు, ముచ్చటెరికనే ముద్దులెరికనే మచాయిస్త్రీ అంటే నీ ఇష్టం. ఇప్పుడు నేనేం ఇప్పుడు నువ్వు తేడాగానే అయిపోయినావంటే నేను మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి సీదా చక్కగా నేను చెయ్యలేను. ఒక్కసారి ఇరిగినది అనుకో, ఇరిగినది అంటే మళ్ళీ అంటించలేము గారా. నీకేమి ఇరిగినదో ఎవరికెరక? భగవంతుడికి ఎరక.